శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయి మహారాజ్కి జై. సాయి బిడ్డలందరికీ కూడా సాయినాథుని ఆశీర్వాదాలతో మనం 5వ అధ్యాయంలో ఉన్నామండి గురుచరిత్ర. అందులోని నిన్న ఆ తల్లికి ఆయన స్వామి జన్మించడము, ఆ తర్వాత ఆయన విద్యాబుద్ధులు కూడా పుట్టుకతోనే ఆయన అందరికీ నేర్పించడము, ఇవన్నీ కూడా వేద పాఠాలు చెప్పేస్తున్నాడండి ఆయన. మరి ఆయన భగవత్ స్వరూపంగా నీ గర్భంలో జన్మిస్తాడు, ఈ విధంగా చేస్తాడని చెప్పాడు కదండి తల్లికి. ఆ మాట ఇచ్చిన ప్రకారంగానే ఆయన శ్రీపాదుడు 16 ఏండ్ల ప్రాయంలోనే అన్నీ కూడా ఎవరు దగ్గర నేర్చుకోకుండానే విద్యని వేద పాఠాలని బోధించడం చేస్తాడండి. ఇంతలో రాజశర్మ తన కుమారునికి వివాహము చేయాలని కన్యాన్వేషణ చేయసాగాడు. అది తెలిసి ఒకనాడు శ్రీపాదస్వామి తండ్రితో, నాయనా, నీవు నాకు వివాహం చేయడానికై తగిన కన్య కోసం అన్వేషించనవసరం లేదు. సర్వశుభ లక్షణాలు కలిగి నాకు తగిన కన్య సిద్ధంగా ఉన్నది. ఆమె పేరు యోగశ్రీ. నేను ఆమెను చేపట్టి సన్యాసినవుతాను. నేను శ్రీవల్లభుడను కనుక నాకు సంతానము లేకపోయినా నిత్యముక్తుడినే అని నిశ్చయముగా చెప్పాడటండి. ఆయన చూడండి, తండ్రికి ముందుగానే చెప్పేశాడంటండి. రాజశర్మకి ఆ కుమారుడు ఏమని చెప్పాడు, స్వామి నాన్న, నువ్వు నాకు కళ్యాణం చేయాలనుకుంటే నేను అనుకున్న అమ్మాయి ఉంది, నాకు తెలిసిన అమ్మాయి, ఆ అమ్మాయిని నేను వివాహం చేసుకుంటాను. నాకు వివాహం చేయడానికి తగిన కన్య కోసం అన్వేషించిన అవసరం లేదు. నువ్వు సర్వశుభ లక్షణాలు కలిగిన నాకు తగిన కన్య సిద్ధంగా ఉన్నది. ఆమె పేరు యోగశ్రీ. నేను ఆమెను చేపట్టి సన్యాసినవుతాను. చూడండి, ఆ మహానుభావుడు ఏ విధంగానో చెప్తున్నాడు చూడండి. అప్పుడు శ్రీవల్లభుడను గనక నాకు సంతానము లేకపోయినా నిత్యముక్తుడనే అని నిశ్చయముగా చెప్పాడు. ఆ తండ్రికి ఆ మాటల మనస్తాపాన్ని కలిగించాయి. ఆయన మాటలు మనస్తాపాన్ని కలిగించాయి. కన్నుల నీరు కారుతుంటే రాజశర్మ గద్గస్వరముతో పెళ్ళుబుకుతున్న పుత్ర వ్యామోహముతో స్వామితో ఇలా వాపోయాడు, అబ్బాయి, నీవు కనుక సన్యాసించి మా దగ్గర లేకుండా పోతే మేము నీటి నుండి బయటపడిన చేపపిల్లవలే శోకముతో విలవిలలాడి మరణిస్తాము. తండ్రి బాధపడుతున్నాడండి. ఆ స్వామి అలా అన్నాడు కదా, సన్యాసిని అవుతానని. నువ్వు సన్యాసి అయిపోతే మేము నీటిలో ఉన్న చేపపిల్ల ఒడ్డున పడి గిలగిలా కొట్టుకున్నట్టుగా మేము అలా అయిపోతాము, విలవిల్లాడి మరణిస్తాము. నీవు సాక్షాత్తు పరమేశ్వరుడివే అయినా మా పుణ్యము వలన మాకు బిడ్డవై జన్మించావు. అట్టి నీవే తల్లిదండ్రులమైన మమ్ములను శోకసాగరములో ముంచి వెడలిపోవడం ఉచితమేనా? భగవంతుడవు, ధర్మగోప్తవు, ధర్మరక్షకుడవు అయినా నీవే పుత్రధర్మాన్ని నిర్వహించకుంటే ఎలా? నామధారక, ఈ దంపతులకు శ్రీపాదస్వామియే గాక కుంటివాడు గ్రుడ్డివాడు అయిన మరి 2 కొడుకులున్నారు కదా. రాజశర్మ ఆ 2 శ్రీపాదస్వామి వద్దకు తెచ్చి, నాయనా, నిన్ను స్మరించడం చేతనే సంసార బంధము తొలగిపోతుంది. కానీ అవిటివారి అయిన నీ సోదరులిద్దరినీ చూచినప్పుడు మాత్రము మాకు మరలా ఈ సంసార బంధాలు పెనవేసుకుంటాయి. వీరితో మా గతి ఏమి అని దుఃఖించాడు ఆ తండ్రి. సుమతీదేవి కూడా పొరలు కోస్తున్న దుఃఖము అణుచుకుంటూ శ్రీపాదుని సమాధానము కోసం ఎంతో ఆర్తితో ఎదురు చూస్తుంది. వారి బాధను గుర్తించిన శ్రీపాదస్వామి అన్నలిద్దరినీ తన అమృత హస్తముతో స్పృశించాడు.
సంజీవిని స్పర్శ చేత చనిపోయిన వారికి ప్రాణమొచ్చినట్లు స్వామి స్పర్శ చేత తక్షణమే వారిద్దరూ పాదనేత్రవంతులై సుందర సుకుమారమైన రూపాలతో ప్రకాశింపసాగారు. సర్వతంత్ర స్వతంత్రుడు సకల జగన్నియామకుడు అయిన భగవంతుని మహిమకు సాధ్యాలు లేవు కదా. చూడండి, మరి ఇద్దరు కుంట్రివాళ్ళు గుడ్డివాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళిద్దరి సంగతి ఏంటి? వాళ్ళని చూసినప్పుడు కూడా మాకు ఈ సంసార బంధంలో ఇంకా భారంగా ఉన్నట్టే ఉంటుంది కదా. నాయనా నువ్వు ఇలాగా. అప్పుడు ఈ మాటలన్నీ విని ఆ స్వామి ఏం చేశాడో తెలుసండి, సృష్టించేటప్పటికి ఆయన కళ్ళు వచ్చినాయి. ఈయనేమో చక్కగా మంచి అవయవ లోపాలు లేకుండా తయారైపోయారు ఇద్దరు సుందరంగా. తర్వాత ఈ అద్భుత సన్నివేశము కన్నులారా చూసిన వాళ్ళ తల్లిదండ్రులకు శ్రీపాదుడు కేవలము తమ పుత్రుడన్న భ్రాంతి పటాపంచలయ్యింది. అతడు లేని చోటే లేదు కనుక అతడు తమ దగ్గర లేకుండా పోతున్నాడన్న వ్యామోహము అంతరించింది. ఈ ప్రపంచమంతా తన సంతానమే అయిన ఆ ప్రభువును తమ పుత్రుడని భ్రమించి ఇంట కట్టి పెట్టుకోవడం అపరాధమని తోచి సుమతీదేవి స్వామిని ఇలా ప్రార్థించింది. ప్రభు, నీవు మాయా చేత నీవు నా పుత్రుడవని భ్రమించాను. నీవు పోల్చి పెంచడం అంటే నీకు పాలిచ్చి పెంచడం. ప్రభు, నీ మాయ చేత నీవు నా పుత్రుడవని భ్రమించాను. నీకు పాలిచ్చి పెంచడం వలన నీవు సర్వలోకాలను పాలించే జగన్మాతకు ప్రభువన్న సంగతి మర్చిపోయాను. చూడండి, మరిచాను. అనంత కోటి బ్రహ్మాండాలు నీయందే ఇమిడి ఉన్నాయి. నా భ్రాంతి తొలగించు. అప్పుడు ఆయన తన యథార్థ రూపాన్ని తల్లికి మరొక్కసారి దర్శింపజేశాడు. ఆ దివ్య మనోహర మంగళ సుకుమార సుందరమూర్తి ఆమె చూస్తుండగానే కోటి సూర్యుల కాంతితో కోటి చంద్రుల చల్లదనంతో చూచేవారి దేహాలలోని ప్రతి అణువును అమృతంతో ముంచివేసేలా దర్శనమయ్యింది. అప్పుడు స్వామి అన్నాడు, అమ్మా, నీవిప్పుడు దర్శించిన రూపాన్ని నిరంతరము ధ్యానిస్తుండు. త్వరలో నీవు ఈ అజ్ఞానాంధకారాన్ని దాటి నా సాయుధ్యము పొందగలుగుతావు. ఈ కొడుకులిద్దరూ 100 ఏండ్లు సుఖంగా జీవించి మిమ్ములను భక్తితో సేవిస్తారు. వీరికి విద్య, సంపద, కొడుకులు, మనుమలు అన్నీ పుష్కలంగా సమకూరుతాయి. వీరు కూడా లోకవంధ్యులవుతారు. ఆ సోదరులిద్దరూ శ్రీపాదస్వామిని భక్తితో స్తుతిస్తుంటే వారితో ఆయన, మీరు తల్లిదండ్రులను ప్రత్యక్షంగా దైవాలుగా భావించండి, సేవించి తరించండి. నేను సన్యాసించాలి అని చెప్పి తన తల్లిదండ్రులకు 3 ప్రదక్షిణములు చేసి వారి అనుజ్ఞ తీసుకుని వెంటనే సన్యాసించి పాదచారి అయి ద్వారక, కాశీ, బృందావనము మొదలైన క్షేత్రాలు దర్శిస్తూ బదరి వెళ్ళి అటు తర్వాత గోకర్ణ క్షేత్రానికి చేరాడు. అక్కడ మహాబలేశ్వరలింగ రూపంలో సాక్షాత్తు శంకరుడే నివసిస్తుంటాడు. ఆ లింగాన్ని ప్రతిష్ఠించిన వారు గణేశ్వరుడు. ఆ క్షేత్రము సజ్జనులకు నెలవు. అందువలనే ఆ క్షేత్రాన్ని సజ్జనులను ఉద్ధరించడానికే శ్రీపాదస్వామి అక్కడకు వెళ్ళారు అని సిద్ధుడు చెప్పాడు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. అలాగే శ్రీ దత్తా గురువే నమః, శ్రీ శ్రీపాదవల్లభాయ నమః, శ్రీ నృసింహ సరస్వతియే నమః. 5వ అధ్యాయం సంపూర్ణమైందండి. చక్కగా ఆ స్వామిని మనం కూడా దర్శించుకున్నట్టుగా ఉంది కదా. మరి జై గురుదత్త, శ్రీ గురుదత్త, సాయిరామ్.